ఎవడు బృందావనం తర్వాత వంశీ ఈ పాయింట్ చెప్పడం, ఈ పాయింట్తో మేము ఎగ్జైట్ అయ్యి చరణ్ అప్రోచ్ అయిన తర్వాత చరణ్ విని చిరంజీవి గారు విని ఫస్ట్ టైంలోనే చాలా ఎగ్జైటింగ్ ఉంది, పాయింట్ చేద్దామని ఒప్పుకున్నారు. సో టోటల్ స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసి డైలాగ్ వర్షన్లో ఉన్నాం. షార్ట్లీ షూటింగ్ మొదలుపెట్టి 2012 సినిమా రిలీజ్. సో బ్యానర్లో ఆల్ మ్యూజికల్ ఇప్పటికే 4 సినిమాలు హిట్స్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. ఇది 5th సినిమా దేవికి మాకు కాంబినేషన్లో. సో వంశీ మున్నా బృందావనం తర్వాత 3rd సినిమా కూడా ఇదే బ్యానర్లో చేయడం. సో ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కమర్షియల్ సినిమాల్లో ఒక కొత్త యాంగిల్ ఉన్న స్క్రిప్ట్ ఇది. డెఫినెట్గా మా బ్యానర్ నుంచి వచ్చే ఒక మంచి సినిమాతో పాటు సో చిరంజీవి గారితో సినిమా చేయలేకపోయాం, అది చరణ్తో ఇంత షార్ట్ టైంలో నెరవేరుతుంది. సో డెఫినెట్గా మా కాంబినేషన్, మా అందరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక మంచి సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. దిల్రాజ్ గారు అన్నట్టు ఈ బ్యానర్లో మా కాంబినేషన్లో చాలా అటాచ్మెంట్ ఉంది, చాలా మంచి మంచి హిట్స్ వచ్చినాయి. సో థ్యాంక్స్ టు రాజ్ గారు అండ్ థ్యాంక్స్ టు ద బ్యానర్ అండ్ శిరీష్ గారు, లక్ష్మి గారు అందరికీ. ఈ సినిమా గురించి స్పెషల్గా ఏం చెప్పాలంటే వంశీ మేమిద్దరం ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్స్. ఓకేనా, ఆయన కోపడరని చూస్తాం. ఎప్పటి నుంచి చాలా మంచి వర్షం టైం నుంచి, వర్షంకి వంశీ వాజ్ వర్కింగ్ అండ్ అప్పటి నుంచి, బట్ ఫస్ట్ టైం ఇప్పుడే వర్క్ చేస్తున్నాం. అండ్ వంశీ ఏంటంటే చాలా మంచి ప్యాషన్ ఉన్న ఒక డైరెక్టర్. తను స్క్రిప్ట్ చెప్పేటప్పుడే మనకు సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది ఆల్మోస్ట్. ఒకవేళ సీన్ చెప్పేటప్పుడు సరిగ్గా వినకపోతే కొడతారేమో అని భయం కూడా వేస్తుంది. సో తనతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని నిజాలే, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ద స్క్రిప్ట్ హెస్ కమ్ ఆసమ్. దాని తర్వాత చరణ్ నేను ఫస్ట్ టైం థియరిటికలీ ఫస్ట్ టైం కలిసి చేయబోతున్నాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఆల్సో. సో డెఫినెట్గా ఒక డిఫరెంట్ అండ్ గుడ్ ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఫిల్మ్ డెఫినెట్లీ అన్డౌటెడ్ ఇట్స్ గోన్ బి ఫెంటాస్టిక్. అలాగే ఈ సినిమాలో ప్రయత్నిస్తున్నారా, ఖచ్చితంగా ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. అంటే నా కన్ఫర్మేషన్ నేను ఇస్తే బాగోదు కదా, ఆయన కన్ఫర్మేషన్ నేను ఇచ్చాను, నా కన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఈ టీంలో చాలామందితో నాకు ఫస్ట్ టైం. దిల్రాజ్ గారి బ్యానరు, చరణ్ గారితో సినిమా చేసే అవకాశం రావడం, వంశీతో కలిసి పనిచేయటం, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి కథ ఇది. వంశీ నేను కలిసి రాస్తున్నాం. దీనికి ఈ స్క్రిప్ట్కి మాకు మేజర్ పిల్లర్గా ఉండి హెల్ప్ చేస్తున్న హరికి, ఇలాంటి టీంతో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, కథ గురించి ఏం చెప్పకూడదు ఇప్పుడే, బట్ డెఫినెట్లీ ఈ సినిమా కొత్త సినిమా, కమర్షియల్ ఆస్పెక్ట్లో చాలా కొత్త సినిమా అని ఆంధ్ర ప్రేక్షకులు చూస్తారు. దిస్ మచ్ గ్యారంటీ ఐ కెన్ గివ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ద రీజన్ ఈ సినిమా జరుగుతుందంటే దానికి కారణం ఫస్ట్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు. కథ విన్న రోజే ఓకే చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేస్తున్న ఇద్దరికి నిజంగా ఐ థింక్ థ్యాంక్స్ ఇస్ నాట్ ఇనఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ మై థర్డ్ ఫిలిం ఇన్ మై కెరియర్ అండ్ వెంకటేశ్వర, అది కూడా మళ్ళీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే. సో ఇది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మై హోమ్. బృందావనం రిలీజ్ అవ్వగానే మళ్ళీ రాజ్ గారు నా మీద ఈ నమ్మకం పెట్టి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజు గారు, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు. నిజంగా ఇందాక అందరూ కథ గురించి మాట్లాడుతున్నారు, మంచి కథ అని. ఇది నా ఒక్కడి కష్టమే కాదండి, ఒక మంచి కథకి నాకు మంచి టీం కుదరడం నా అదృష్టం. అలా వంశీ కానీ, హరి కానీ, అశ్విన్ కానీ వీళ్ళందరితో ట్రావెల్ అయ్యి ఈ కథ జరిగింది. అండ్ టుడే ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ దెన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ అశ్విన్ అండ్ దేవి, మై బెస్ట్ ఫ్రెండ్. మున్నాకి, బృందావనంకి I couldn't work with him and this is our first combination. Already 3 tunes అయ్యాయి and he's given fantastic music. Thank you Devi, thanks a lot.
అండ్ ఇంత మంచి టీమ్ లైక్ చోటా గారు, ఆనంద్ సాయి గారు, ఎవ్రీవన్ యునో ఇన్ దిస్ టీమ్. ఐ థింక్ రాజు గారు నాకు ఈ టీం ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ఈ జర్నీలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. దిల్ రాజు గురించి ప్రత్యేకంగా నేను చెప్పట్లేదు, ఆయన సినిమాలే మారుతాయి ఆయన గురించి. అండ్ వంశీని బృందావనంతో చూశారు, ఎంత చక్కగా ఒక ఫ్యామిలీ కథని ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్కి ఎలా లేడు. సో ఈ సినిమా మా ప్రేక్షకులకి మాకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సినిమాలో బన్నీ లేకపోతే ఈ సినిమా జరగడానికి ఇంకో 2-3 నెలలు టైం పట్టేది. బట్ బన్నీ చేయడం వల్ల మేము వెంటనే ఒప్పుకుని ఇవాళ పూజ చేయడం జరిగింది. సో ఇవాళ ఇంత తొందరగా పూజ జరగడానికి కారణం బన్నీ. థ్యాంక్ యూ బన్నీ. ఈ సినిమా ఒక చిన్న గెస్ట్ అపిరెన్స్ అండి, ఇది ఈక్వల్గా మేము వెళ్ళే రోల్ కాదు. అలాంటి సినిమా నెక్స్ట్ ఇయర్ కానీ అవతల మరి త్వరలో రావాలని ఒక బ్యాడ్ బాయ్స్ లాగా, కరణ్ అర్జున్ లాగా, మన ఎవరో చెప్పారు టైటిల్ చరణ్ అర్జున్ అని, ఆ సినిమా త్వరలో రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమా ఒక చిన్న పాత్ర అయినా చాలా ముఖ్యమైన పాత్ర ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ సాయి కుమార్ అంకుల్తో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. ప్రస్థానంలో ఆయన్ని చూసి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ముందు ఆయన వాయిస్కే పెద్ద ఫ్యాన్ని, ఆయన కొన్ని డైలాగ్స్కి పోలీస్ స్టేట్లో, బట్ ఇప్పుడైతే పూర్తిగా ఒక యాక్టర్గా, ఒక ఇంటెన్స్ యాక్టర్గా నేను ఒక పెద్ద ఫ్యాన్ అయ్యాను. వంశీ నాకు ఆయనతో పని చేస్తానని చెప్పగానే చాలా సంతోషం వేసింది. అలాగే దేవితో నెక్స్ట్ ఇయర్ నేను 2 సినిమాలు చేస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా అసోసియేషన్ దేవితో ఎప్పుడు బయట బాగానే ఉంటుంది, అలాగే సినిమాలో కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఈ కథ మెయిన్గా అల్లింది పైడిపల్లి వంశీ అండ్ వసంత వంశీ అండ్ హరీష్ అండ్ అపూర్వ రవి. సో వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ పెద్ద సక్సెస్ అవ్వాలని అండ్ మీ ఆశలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు నా సినీ ప్రస్థానం, కానీ ఈరోజు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ. ఎందుకంటే ఒక సూపర్ హిట్ బ్యానరు, మగధీరుడు బన్నీ, అట్ ద సేమ్ టైం వంశీ కమిట్ చేసాం, వంశీ పైడిపల్లి అండ్ మా దేవి, అలాగే మా టీము మొత్తం మన వక్కంత వంశీ కానీ. సో మీ అందరిలాగే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ చిరంజీవి గారి దగ్గర నుంచి, అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ మేము మంచి కథ విన్నాం, తొందరలో నీ కబురు వస్తుంది అని చెప్తూ ఉంటే అది ఈరోజు నిజమైంది. అలాగే దిల్ ఒకరోజు ఫోన్ చేసి తొందరలోనే 2012లో ఒక మల్టీ స్టార్ సినిమాలో, పెద్ద సినిమాలో మీ సర్వీసెస్ మేము యూజ్ చేసుకోబోతున్నాం. అలా మొన్న మ్యాంగ్లూరులో మేము కలిసి ఫ్లైట్లో వెళ్తూ ఉంటే వంశీ మళ్ళీ ఎక్సైట్ చేశాడు, కానీ ఇంతవరకు క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. సో ఆ క్యారెక్టర్ ఏమిటో తప్పకుండా ఇట్స్ ఏ గ్రేట్, ఒక పెద్ద నాకు బాలనటుడిగా మొదలెట్టిన తర్వాత చిరంజీవి గారి ఛాలెంజ్తో మళ్ళీ ఒక రంగప్రవేశం. సో అలాగే ప్రస్థానంతో కొన్ని అద్భుతమైన వేషాలు రావడం మొదలెట్టాయి. నా ఈ జర్నీలో 2012 ఐ థింక్ దిస్ ఈజ్ మై ఎ బిగ్ బ్రేక్ ఫిల్మ్ ఫర్ మీ. సో మీ అందరిలాగా నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ గివ్ ఎ బిగ్ ఫిల్మ్. So God bless. Thank you.